ఆచరించొచ్చు ప్రతిరోజు కూడా. హ్మ్. భోజనం అయిపోయిన తర్వాత ప్లేట్‌లోకి చివరగా ఇంకా అది అయిపోయిన తర్వాత చేతిలోకి నీళ్లు వేసుకొని, అవును. కొన్ని నీళ్ళు. నీళ్లు తాగి, హ్మ్. మిగతా నీళ్లు ఇలా చూపుడు వేలు ద్వారా వదిలేసి, హ్మ్. భగవత్ స్మరణ చేస్తే ఆ మిగిలిన మనం ఇచ్చిన నీళ్లు, ఆ మిగిలిన 2, 3 మెతుకులు అది వాళ్ళే తింటారు. అది డైలీ చేసే ప్రాసెస్. అంటే డైలీ చేయాలి. చేస్తే హ్మ్. అలా వాళ్ళ చేస్తారు. దీనికి రౌరవే పుణ్య నిలయే పద్మార్భుత నివాసినాం రౌరవాది నరకాల్లో కొన్ని కోట్ల సంవత్సరాలుగా అర్భుతం, యర్భుతం అని కొన్ని సంఖ్యలున్నాయి సంస్కృతంలో. ఇది పద్మార్భుతం అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా నివసిస్తున్న జీవుల్లారా మీ అందరికీ ఈ నీళ్ళ ద్వారా మీకు పుణ్యలోకాలు కలుగుగాక అని ఆ మంత్రానికి అర్థం. హ్మ్. అక్షయ్యముపతిష్టతు. మీకు అక్షయమైన లోకాలిస్తాను అని చెప్పి మనం వదిలేటువంటి ఆ 2, 3 చూపుడు వేలుతో. చుక్కలే ఆ 2, 3 చుక్కలే, ఆ 2, 3 మెతుకులే వాళ్ళకి ఆహారం. మనం భోజనం చేసిన తర్వాత వదిలే 2, 3 చుక్కల నీళ్ళు. ఆ మంత్రం చెప్తూ నీళ్ళొదలాలి.